చూడండి, ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం ఆహ్, ఆలోచన చేస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు 40 డేస్ ఫాస్టింగ్‌లో అపవాది చేత శోధించబడుతూ వచ్చారని మనం చదువుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి గొనెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఆయన ఆకలి దేని మీద ఉందంటండి? మొట్టమొదటిగా మనం ధ్యానించాం కదా, అపవాది 3 టెంప్టేషన్స్ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఉంచినప్పుడు ఆ మూడిట్లో దేవుడు జయం పొందుకున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నందువలన. మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే, ప్రార్థనాత్మ కలిగి ఉంటే మనం కూడా ఎలాంటి టెంప్టేషన్ అయినా ఈజీగా జయించగలం. ఆమేన్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఆకలి దేని మీద ఉందంటే ఆహారం మీద మాత్రం లేదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడనేటువంటి మాట ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మాటను నెరవేర్చాలి అనేటటువంటి ఆకలి ఆయనకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. ఆయన చిత్తం నేను నెరవేర్చాలి అని ఆయన దాని మీద ఆయన ఆకలి కొని ఉన్నాడటండి. అందునిమిత్తమే యోహాను సువార్తలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శిష్యులందరూ యేసు ప్రభు వారి కోసం భోజనం తెద్దామని చెప్పి వాళ్ళు ఆ యొక్క సమరయ గ్రామాల్లోనికి వెళ్ళి వాళ్ళు భోజనానికి వాళ్ళు రెడీ చేసి పార్సల్ తెచ్చేస్తారు ప్రభు దగ్గర. తెచ్చేసినప్పుడు ప్రభువా నీకు భోజనం తెచ్చాం తండ్రి, భోజనం చేయండి అయ్యా అంటే, నేను తినడానికి వేరొక ఆహారం నాకు సిద్ధపరచబడి ఉంది అని అంటారు ఆయన. హల్లెలూయా. అంటే ఎవడైనా ఏదైనా తెస్తాడేమో ఈయన కోసం స్పెషల్గా అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఆ హృదయాలను ఎరిగినటువంటి వాడు కనుక దేవుడు ఏమన్నారంటే, నా ఆహారం ఏంటంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటమే. హల్లెలూయా. దేవుని వాక్యమును నెరవేర్చటమే నా యొక్క ఆహారము. ఏమంటే దేవుని యొక్క పనిని నేను చేయటమే నా ఆహారము అని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ఆకలి ఆహారం మీద మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ఆ మాట మీద. ఆయన ఏం చెప్తారా, నేను ఏం చేద్దామా, ఆయన చిత్తం ఏంటి, నేను ఈ లోకంలో ఎందుకు నన్ను దేవుడి లోకంలో ఉంచాడు, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం అందరం ప్రతి ఒక్కరూ ఆలోచించుకుందాము గాక. అలా ఆలోచిస్తూ ప్రభు చిత్తం ఏదో గ్రహించి ఆ రీతిగా మనం చేయుదుము గాక. అదే దేవుడు కోరుకుంటున్నారు. దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, దేవుని యొక్క మాట ఏదైతే ఉందో దానిని నెరవేర్చడంలో మనం గొప్ప ఆకలి కలిగి ఉందుము గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఆకలి అయితే కలిగి ఉన్నారో దాని పట్ల మనం కూడా అంతే ఆకలి కలిగి ఉండాలండి. సమరయ స్త్రీ ఆ పట్టణస్తులందరినీ, ఆ గ్రామస్తులందరినీ ఎప్పుడైతే ప్రభు యొద్దకు నడిపించేసిందో యేసు ప్రభువారి ఆకలి అంతా ఏమైపోయిందంటండి, తీరిపోయిందంటండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ఆకలి ఎప్పుడు తీరిందండి? ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే ఆ గ్రామస్తులందరినీ ఆ క్రీస్తు అయినటువంటి యేసు దగ్గరకు నడిపించిందో ఆయన ఆకలి తీరిపోయింది. భోజనం చేయకపోయినా పర్లేదు అనుకున్నాడు ఆయన. ఆమేన్. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి ఆకలి ఉండాలి. మనం ప్రభు యొద్దకు అనేకులు నడిపించుదుము గాక. సమరయ స్త్రీ ఎలాగైతే ప్రభు యొద్దకు అనేకులు నడిపించిందో, ఈయన క్రీస్తు కాదా, ఈయన నా జీవితంలో చేసినవన్నీ చెప్పినవాడు, ప్రవచించినవాడు, ఈయన నా జీవితాన్ని ఎరిగినటువంటి వాడు, నా జీవితాన్ని వెలిగించినటువంటి వాడు, నా జీవితాన్ని మండించినటువంటి వాడు అని చెప్పి మనం ప్రభు యొద్దకు అనేకులు నడిపించుదుముగాక. దేవుడు అది కోరుకుంటున్నారండి. మనం ప్రభు యొద్దకు అనేకులు నడిపించాలి. అప్పుడు ఆయన ఆకలి మన పట్ల తీరుతుంది. మనం ఇతరులకి యేసుక్రీస్తు ప్రభువును మనలో చూపించుదుముగాక. మనల్ని చూసినప్పుడు ఇతరులకి ఎవరు కనబడాలా? యేసయ్యే కనబడాలండి. అంత పరిపూర్ణతలోనికి మనం ఎదుగుదుముగాక. దేవుడు కోరుకుంటున్నారు ఈ సమయంలో. మనం యేసయ్య ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, యేసయ్య ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారో, యేసయ్య ఎంత దీర్ఘశాంతం, సహనాన్ని కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి పరిపక్వతలోనికి రావాలని ఈ సమయంలో ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. యేసయ్య ఆకలి దేని మీద ఉందంటే ఆయన మాటను నెరవేర్చడం మీదే. ఎక్కడికి వెళ్ళినా సరే, కొండల్లో ప్రయాణం చేసినా, ఆయన సముద్ర ఒడ్డును ప్రయాణం చేసినా, గ్రామాల్లో తిరిగినా, ఎక్కడ ఆయన ఉన్నా సరే ఒకటే ధ్యాస ఆయనకి ఏంటంటే, నేను అనేకులను ఏం చేయాలా? రక్షించాలి. ఆమేన్. నేను అనేకులను నా తండ్రి యొద్దకు నేను
నడిపించాలి. ఆ ధ్యాసను మనం కలిగి జీవించాలని దేవుడు మన పట్ల ఆశిస్తూ ఉన్నాడండి. ఈ రోజున సేవకుల కంటే ఎక్కువగా విశ్వాసులే పనిచేయగలరు. విశ్వాసులు పనిచేస్తే ఆ యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సేవకులు ఈ రోజుల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటే వేరే వేరే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే ఒక విశ్వాసి సువార్తను ప్రకటిస్తే ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకోగలరు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగా. అలా మనం దేవుని యొక్క శిష్యులుగా మారిపోదుము గాక. కనుక ఒక సువార్త భారం కూడా మనలోనికి రావాలి. ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే రక్షణ లేక నశించిపోతున్నారో వాళ్ళందరి కొరకు మనం భారం తెచ్చుకుని ప్రార్థన చేయుదుము గాక. మన జీవితాల పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. లోకంలో తిరుగుతున్నటువంటి మనల్ని ఒక అనుబంధం చేత మనల్ని పట్టుకుని ఆయన ఒక బంధాన్ని కలుగు చేసి ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడంటే కారణం ఏ ప్రణాళిక లేదని కాదు, ఏ ఉద్దేశం లేకుండా కాదు. ఒక ఉద్దేశంతోనే, ఒక ప్రణాళికతోనే యేసయ్య మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. కనుక ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాము గాక. మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచావు? ఎందుకు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నావు అని చెప్పి మనం దేవుని పాదాల దగ్గర గడపగలిగితే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, బైబిల్లో ఎవరిని చూసినా దేవుని పాదాల చెంత గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని వారికి బయలుపరుస్తూ వచ్చాడండి. అలా దేవుని యొక్క సన్నిధిలో గడపని వారికి తన చిత్తాన్ని దేవుడు తెలియచేయలేదు. ఉదాహరణకి యోనా చూడండి, ఏ సన్నిధిలో నుండి పారిపోతూ వచ్చాడట? ఏ సన్నిధిలో నుండి? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని అనే మాట ఉంటుంది. అంటే ఎక్కడుండేవాడు మనోడు? ఎప్పుడు మనోడి అడ్రస్ ఎక్కడ? యోనా గారి అడ్రస్ ఏంటండి? దేవుని సన్నిధి. మన అడ్రస్ ఏంటి? దేవునికి స్తోత్రం కలుగా. మనం ఎక్కడ ఉంటాం? ఏమండి, మన గురించి ఎవరైనా అడిగితే పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడని అడిగితే అడ్రస్ చెప్తారు కదా. ఏమండి, మన గురించి ఏమని చెప్పాలంటే ప్రార్థనలో ఉంటాడండి ఆయన. ఆమేన్. వాక్య ధ్యానంలో ఉంటాడండి ఈ సమయంలో. ఆమేన్. అలా చెప్పగలగాలి మన కోసం. ఏమండి, ఈ సమయంలో ఆయన వాక్యంలో ఉంటాడు, వాక్య ధ్యానంలో ఉంటాడు. ఈ సమయంలో ప్రార్థనలో గడుపుతాడు. ఈ సమయంలో సువార్తలో ఉంటాడండి. ఈ సమయంలో అనేకుల కొరకు కన్నీరు కార్చే పనిలో ఉంటాడండి, ప్రార్థిస్తాడండి అనేటటువంటి ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుందాము గాక. అలాంటి పరిపక్వతలోనికి మనం వచ్చేయాలి. ఏమండి, దేవుడు కోరుతూ ఉన్నారు. కనుక మనం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే వారంగా మారిపోయి ఆయన చిత్తాన్ని చేసే వారంగా మారిపోదుము గాక. సెకండ్ థింగ్ మనం ఆలోచన చేస్తాం. ఏమంటే సెకండ్ టెంప్టేషన్లో అపవాదిగాడు ఏమనుకున్నాడంటే యేసు ప్రభువు వారి యొక్క ఆకలి భూలోక రాజ్యముల మహిమ మీద ఉందనుకున్నాడు. భూలోకంలో ఉన్న ప్రతి అధికారాన్ని, భూలోకంలో ఉన్న ప్రతి అందం, లేకపోతే ఐశ్వర్యం, అధికారం అన్నిటినీ ముందు పెట్టి వీటిని నేను నీకిస్తాను, నువ్వు నాకు మొక్కితే అని చెప్పాడండి. అంటే అపవాదిగడి ఉద్దేశం ఏంటంటే వాడిని ఆరాధన చేసుకునేటట్లుగా చేయటమే వాడి ఉద్దేశం అన్నమాట. మనందరినీ ఏం చేస్తాడు? వాడిని ఆరాధించేటట్లుగా మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడిని ఆరాధించే వాళ్ళంగా మారామంటే వాడు ఎంత భయంకరమైన మనుషుడంటే, ఎంత భయంకరమైనటువంటి సాతానుడంటే వాడు అబద్ధికుడు, వాడు ఒక దొంగ, నాశనం చేసేటటువంటి వాడని బైబిల్లో రాయబడింది. కనుక వాడిని ఆరాధించేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారండి? వాడిలాగే బ్రతుకుతారు కదా. కాబట్టి వాడి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను ఆరాధించే వాళ్ళుగా మారిపోవాలి అని చెప్పి వాడు టెంప్టేషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. అందుకని మనం దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా సాతాను తంత్రాలని ఎరిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే సాతానుడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాడికి మొక్కేటట్లుగా చేసుకోవడమే వాడి ఉద్దేశం. మనందరినీ దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళని సైతం కూడా వాడిని ఆరాధన చేసేటట్లుగా మార్చేయడం వాడి ప్లాన్ అనమాట. అందుకే ఈ టెంప్టేషన్స్ అన్నీ కలుగు చేస్తూ ఉంటుంటాడు. కనుక మనం అలా కాదు, కానీ ప్రభు చెప్పారు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి అన్నాడండి. ఆమేన్. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని అన్నాడు కదా యెహోషువ. అలా ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు అయిన యేసయ్య మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే ఈ లోకంలో ఎన్ని టెంప్టేషన్స్ ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా మనం ఎవరిని సేవించాలి? తండ్రినే సేవించుదుముగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తునే సేవించుదుముగాక.
చాలా సందర్భాల్లో మన ముందు అధికారం కనబడేసరికి, లేకపోతే అందం కనబడేసరికి, ఐశ్వర్యం కనబడేసరికి మన యొక్క దృష్టి వాటి మీద వెళ్ళిపోయి వాటిని ఆరాధించేటటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది కదండి చాలా సందర్భాల్లో. కనుక దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. మనందరం పరిపూర్ణంగా ప్రభువుని సేవించాలి. జీవితాంతం దేవుడినే సేవించుదుము గాక. మనలో ఊపిరున్నంత వరకు తండ్రినే సేవించి మనం మరలా కన్ను మూస్తే దేవుని దగ్గర తేలాలంతే. ఆయన పరలోకంలో ఆయన యొద్ద ఉండాలంతే. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. మూడవదిగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురవుతున్నటువంటి మూడవ టెంప్టేషన్ ఏంటంటే, అపవాదిగాడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎన్నో వచనం అంటే 9వ వచనం అండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. మూడవ టెంప్టేషన్ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా పడకూడదాం అనుకుంటున్నాడంటే, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయం. ఏంటంటే యేసు ప్రభువారిని అంటే యెరూషలేమునికి తీసుకుని వెళ్ళిపోయాడట. ఇది అంతా ఏ రీతిగా శోధన ఎదురవుతుంది ఆయనకి? ఏమంటే ఆత్మీయంగానా లేకపోతే శారీరకంగానా? అంటే ఆత్మలోనే కదండి. ఆత్మలో ఈయనకి శోధన ఎదురవుతూ ఉందన్నమాట. అంటే ఆత్మలో శోధించి శారీరకంగా పడగొట్టేస్తాడు అనమాట. కనుక ఇప్పుడు ఆయన యెరూషలేమునికి తీసుకుని వెళ్ళాడట. యెరూషలేమునికి తీసుకుని వెళ్ళేసరికి ఆయన చెప్తున్నాడు, అక్కడ రాయబడి ఉంది, దేవాలయ శిఖరమున నిలబెట్టాడంట. ఆయన ఎక్కడ నిలబెట్టాడండి? దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి ఏమంటున్నాడంట, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకే అంటున్నాడంట. హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగా. ఎక్కడ నిలబెట్టాడండి? దేవాలయ శిఖరమున నిలవబెట్టాడు. దేవాలయం శిఖరమును నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, నేను గూర్చి దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదాలకి రాయి కూడా తగలదు అని చెప్పేసి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే ఇక్కడ ఎలాంటి టెంప్టేషన్ ఎదురవుతుందంటే, యేసుప్రభు చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యేసయ్య ఏమన్నారు చూడండి. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుని శోధించేటటువంటి రీతిలో ఏమంటే అక్కడ యేసు ప్రభువుని మార్చేద్దామని చూస్తున్నాడు. ఒకటో విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎప్పుడూ ప్రభువుని శోధించకుండా ఉందము గాక. ఇక్కడ ఎదురవుతున్నటువంటి మూడో టెంప్టేషన్ ఏంటంటే, దేవుణ్ణి శోధించేటట్లుగా మనల్ని మార్చేస్తాడు అపవాది. ఎవరిని శోధించేటట్లు? దేవుణ్ణి శోధించేటట్లుగా మనల్ని మార్చేస్తాడు. అండ్ తండ్రిని శోధించేటట్లుగా మన జీవితాలను మార్చేస్తాడు. అందుకనే ప్రభు అయిన యేసయ్య దాన్ని త్రిప్పికొట్టారండి. ఎందుకంటే దేవుణ్ణి శోధించడం అది మనకి మంచిది కాదు. తండ్రిని మనం శోధించకూడదు అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకలి ఏంటండి? తండ్రిని నేను శోధించకూడదు. చెప్పండి అందరూ, తండ్రిని నేను శోధించకూడదు. ఎందుకంటే దేవుణ్ణి శోధించడం అనేది అది ఒక పాపంతో సమానం. తండ్రిని శోధించడం అనేది ఒక తిరుగుబాటుతో సమానం. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని తండ్రి మీద తిరగబడేటట్లుగా మార్చేస్తాడటండి. తండ్రిని శోధించేటట్లుగా మార్చేస్తాడండి. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు దేవాలయ శిఖరమున నిలవబెట్టి మాట్లాడుతాడు ఈ మాట. కొన్నిసార్లు మన భక్తి ఎలా ఉంటుందంటే దేవాలయ శిఖరమున ఉన్నట్లు ఉంటుందంటండి. అంటే మంచిగా ఉన్నతంగానే ఉంటుంది భక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే చూడండి, ఇది ఒక టెంప్టేషన్ అనమాట. ఈ రీతిగా కూడా పడగొట్టడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ప్రభు అయిన యేసయ్య మాటలు రాయించడం అనుకుంటున్నాను. చూడండి, ఈ రోజుల్లో చాలామంది భక్తులు అనబడిన వాళ్ళు ఒకప్పుడు చాలా ఉన్నతమైనటువంటి ఒక శిఖరంలాగా, అలాంటి వాళ్ళు సడన్గా పడిపోవడం మనం చూడలేదా? అంటే చాలామంది ఏమైపోయారు? పడిపోతున్నారు. అంటే చూడండి, ఏంటంటే అపవాది ప్లాన్ ఏంటంటే తండ్రి మీద తిరుగుబాటు చేసేలా చేయడమే, తండ్రిని శోధించేటట్లుగా చేయడమే అపవాది యొక్క ప్లాన్ అనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలటండి. దేవునికి స్తోత్రం. దానికి దావీదు
రాజు అయ్యేటంత వరకు కూడా ఎలాంటి భక్తి చేశాడండి? ఎక్కడ కూడా ఒక లోపం లేదండి. దేవునికి స్తోత్రం. దావీదులో లోపాన్ని కనుగొనలేకపోయామండి. ఏమండి, గొర్రెల దొడ్లో లేకపోతే గొర్రెలు కాచుకున్నటువంటి సందర్భంలో నుండి తన విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇంకా పీక్ లెవెల్ అనమాట. ఇంకా ఉన్నతం, శిఖరం, ఏమంటే పర్వతం ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతంగా ఉంది మనోడి విశ్వాసం. ఏమండి, ఇంకా గొలియాతుని జయించడానికి అందరూ, గొలియాతు మీద ఫైట్ చేయడానికి అందరూ వెనకబడిపోతూ ఉంటే మనోడు మాత్రం ముందుకెళ్ళాడు. కారణం ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని చెప్పి గొప్ప విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాడు. ఏమంటే చాలా విజయాలు సాధించాడండి. అంటే భక్తిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడండి. కానీ ఒకసారి మాత్రం ఏమైపోయాడు? పడిపోయాడండి. హల్లెలూయా. అంటే దావీదుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడండి. ఆ మాటలు చదువుతుంటే వండర్ఫుల్ అనమాట. సమూయేలు అనుకున్నాడు, ఏలియాబే దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు. తర్వాత షమ్మాని పిలిపిస్తే షమ్మా ఏమండి దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. ఏమంటే ఇంకా యెహోనాదాబ్ అనుకుంటా, ఇంకో పేరు ఉంది, దావీదాన్ని నిలిపారు. అతను నిలబెట్టినప్పుడు దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నారంటే, సమూయేలు మనుషులు పై రూపమును చూచుదురు కానీ నేను హృదయాన్ని చూస్తాను బాబు, కాబట్టి వీళ్ళెవరు కూడా నేను కోరుకోలేదు అంటే అప్పుడు సమూయేలు అన్నాడు, ఇంకెవరైనా నీ కుమారులు ఉన్నారా అంటే, కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా. దేవునికి స్తోత్రం. ఆడెక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాచుకుంటున్నాడయ్యా. దేవునికి స్తోత్రం కలిగి. అంటే ఎప్పుడు పనిలో ఉంటాడనమాట. దావీదు ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాచుకునిచున్నాడని అక్కడ చాలా అద్భుతంగా రాయబడింది. వాక్యం చదువుతుంటే ఆ అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నాడు? హీఈస్ వర్కింగ్ అనమాట. పనిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగా. అంటే దేవునికి ఏమంటే నచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారట? ఏదో ఒక పనిలో ఉంటానే ఉంటారండి. వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారటండి. దేవునికి నచ్చేటటువంటి వాళ్ళు, ఏమంటే దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు. వాడు గొర్రెలు కాయచున్నాడయ్యా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళ అన్నీళ్ళందరూ ఏమండి, తాతాజీ గారు కళ్ళు మూతనే. దేవునికి స్తోత్రం కలిగా. అందరికంటే ముందు వచ్చారు తాతాజీ గారు. ఈరోజు పావుగంట ముందు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలిగి. ఏమండి చూడండి, వీళ్ళ అన్నీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడు నన్ను అభిషేకిస్తాడు, దేవుడు నన్నే కోరుకుంటాడేమో అని వీళ్ళు ఇలాగా ఏమండి వాళ్ళు అక్కడ నిలబడ్డారు. కానీ ఈ వీడిని మాత్రం వదిలేశారనమాట. ఏమండి గొర్రెలు కాచేటటువంటి పనిలో తను వర్క్ చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రభు తన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. దేవుడు సోమరుల్ని ఇష్టపడ్డాటండి. దేవుడు బద్ధకస్తుల్ని ఇష్టపడ్డాటండి. ఏమండి దావీదు ఒక వర్క్ చేస్తూ ఉన్నాడు, పనిలో ఉన్నాడు, గొర్రెలు కాయచున్నాడు. తర్వాత ఇంకో విషయం చెప్పమంటారా? యెషయా కుమారులు అందరినీ ఎలా నడిపించాడో తెలుసా అండి? సమూయేలు ఈ బెత్లెహేముకి వెళ్ళడానికి భయపడ్డాడండి. ఎందుకంటే సౌలుకి విషయం తెలిస్తే సౌలు ఏం చేస్తాడు చెప్పండి? సౌలు ఏం చేస్తాడండి? దేవుడి దగ్గర అడిగాడా లేదా సమూయేలు? ఎందుకంటే సౌలు పాపం చేసి దేవుని మాటను మీరిన తర్వాత సౌలును బట్టి నేను చాలా బాధపడుతున్నాను సమూయేలు, కాబట్టి నేను ఇంకొకరిని ఎన్నుకోవాలి ఇశ్రాయేలు దేశం మీద అని దేవుడే బాధపడ్డాడు. అయితే సమూయేలు కూడా చాలా బాధపడ్డారు. అయితే దేవుడు ఏమన్నారంటే, ఎన్నాళ్ళు సౌలు గురించి నువ్వు దుఃఖిస్తావు, సమూయేలు నీ తైలం పట్టుకో అన్నాడు. హల్లెలూయా. లేచి నీ తైలం పట్టుకో, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ నేను ఒకరిని ఎన్నుకున్నాను, నేను ఎవరినైతే చెప్తానో వారిని నువ్వు అభిషేకించాలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలుసా అండి? ఏమండి ఏ విధంగా వెళ్ళాలి ప్రభువా? నేను అక్కడికి వెళ్తే సౌలు నన్ను లేపేస్తాడు, సౌలు నన్ను హతమార్చేస్తాడు. అందుకని నేను ఎలా వెళ్ళగలనంటే బలి అర్పించడానికి నేను వస్తున్నానని చెప్పి బలి అర్పించడానికి అని చెప్పి వెళ్ళు అన్నాడు. అయితే ఒక విషయం గమనించండి ప్రియులారా, అభిషేకించేటప్పుడు ఏమండి యెషయా కుమారులందరినీ శుద్ధి చేసి అప్పుడు బలి అర్పించాడటండి. దేవునికి స్తోత్రం కలుగా. ఏమండి ఎవరిని శుద్ధి చేసి? యెషయా కుమారులందరినీ శుద్ధి చేసి బలి అర్పించాడటండి. ఎందుకంటే అభిషేకించే ముందు ఏం కావాలి? శుద్ధి కావాలా. దేవునికి స్తోత్రం కలుగా. అయితే ఇప్పుడు యెషయా కుమారులందరూ కూడా శుద్ధి లేని వారిగా ఉన్నారు. వాళ్ళందరినీ సమూయేలు శుద్ధిపరిచాడట. ఏమంటే వాళ్ళందరినీ పరిశుద్ధపరిచి అప్పుడు బలి అర్పించాడట.
ఒక్కొక్కడు ఎదురుగా వస్తున్నాడు. బలి అర్పించిన తర్వాత అప్పుడు ఒక్కొక్కడు ఎదురుగా వస్తుంటే వీళ్ళెవరూ దేవునికి నచ్చలేదే. శుద్ధి చేసిన తర్వాత కూడా దేవునికి స్తోత్రం కలుగా. అయితే ఒక విషయం చెప్పనివ్వండి, శుద్ధి అక్కర్లేని వాడిగా ఒక ఆయన ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగా. ఏమంటే ఈ సమూయేలు కూడా ఏమంటే శుద్ధి చేయనటువంటి స్థితిలో భక్తి చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడండి దావీదు. హల్లెలూయా. శుద్ధి అక్కర్లేనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దావీదు ఎంత అద్భుతమైనటువంటి వాడు అంటే సమూయేలు తను శుద్ధిపరచాల్సిన అటువంటి అవసరతే లేదంటండి అక్కడ. అలాంటి ఒక గొప్ప భక్తిలో అతడు కొనసాగుతున్నాడండి. అంత ఒక గొప్ప భయములో, విశ్వాసంలో కొనసాగుతున్నాడండి. సమూయేలు ఏమనుకున్నాడు, వీళ్ళందరినీ శుద్ధిపరిచిన తర్వాత అప్పుడు వీళ్ళని దేవుడు చెప్పిన వారిని నేను ఎన్నుకోవాలి, అభిషేకించాలని అనుకున్నాడు. ఏమండి ఒకవేళ ఇంకేమైనా లోపాలు ఉంటే శుద్ధి చేసినప్పుడు అవి కూడా సరిచేయబడతాయి కాబట్టి అప్పుడు దేవుడు వీళ్ళని ఎన్నుకుంటాడేమో అనుకుని శుద్ధి చేశాడు. కానీ దావీదు శుద్ధి అక్కర్లేని వాడిగా వచ్చి అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంత పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడండి. అంటే ఎంత భక్తి కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేయండి. సమూయేలు వచ్చినంటేనే అలా వస్తున్నాడంతే. వస్తూ రాగానే దేవుడు అన్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇంకా శుద్ధి కూడా ఏం అవసరం లేదు. ఇంకా ఏమండి ఆ సమూయేలు ఇంకా శుద్ధి చేయలేదు, వెంటనే తైలం తీసుకుని అభిషేకించాడు అంతే. నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉంటావని. హల్లెలూయా. అలాంటి భక్తి